హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. మనం కుక్కర్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి కుక్కర్ ఇలా ప్లెయిన్గా రాకుండా పెట్టిందంతా బయటికి పొంగిపోతూ ఉంటుందండి. అలా పొంగిపోకుండా ఉండాలంటే మన కుక్కర్ అడుగున విజిల్ పెట్టి దాని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అందులో కొంచెం వంట నూనె వేసి అప్పుడు కుక్కర్ పెడితే మనకి కుక్కర్లో ఉన్న పదార్థం పొంగదండి. ఇలా వేసి మనం రైస్ కానీ పప్పు కానీ పెట్టినా పొంగకుండా ఉంటుంది. మన ఇంట్లో అందరింట్లో ఇలా దేవుడి ఫోటోలకు కానీ పెద్దల ఫోటోలకు కానీ దండలు వేస్తూనే ఉంటాం కదండి. ఆ దండలు అప్పుడప్పుడు తెగిపోతాయి. తెగిపోయిన దండలు ఏం చేస్తామండి, పడేస్తాం కదా. అలా పడేయకుండా ఇలా పూసలున్న దండలు అయితే మాత్రం అందులో ఉన్న పూసలు మనకు బాగా యూజ్ అవుతాయండి. ఆ పూసలు తీసుకుని మనం శారీకి పిన్ పెట్టుకుంటాం కదా, అటువంటిప్పుడు ఒక పూస ఎక్కించి కనుక పిన్ పెట్టుకున్నాం అనుకోండి, పిన్ పెట్టినప్పుడు శారీ అందులోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి చిరిగిపోయే అవకాశం ఉంటుంది కదా, అలా చిరిగిపోకుండా ఉంటుందండి. మీరు స్టెప్పులకి పెట్టుకున్న షోల్డర్కి పెట్టుకున్న ఇలా ఒక బీడ్ ఎక్కించుకుని పెట్టుకుంటే శారీ చిరగకుండా ఉంటుంది. ఇంకా ఈ పూసలు మీ క్రియేటివిటీని బట్టి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఇంట్లో ఇటువంటి డబ్బాలు ఉంటూనే ఉంటాయండి. ఏదన్నా డబ్బా కొంచెం మూత లూజ్ అయిందంటే అందులో పోసిన పదార్థం పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. అలా మనకి డబ్బా మూత లూజ్ అయినప్పుడు అది టైట్గా పట్టాలంటే మన దగ్గర ఇది పేపర్ టేప్ అంటారండి. ఈ పేపర్ టేప్ తీసుకుని డబ్బా చుట్టూ అలా అంటించేసుకోవాలి. ఇలా మొత్తం డబ్బా రౌండ్గా అంటించుకున్న తర్వాత దాన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద ఇప్పుడు మూత పెట్టామనుకోండి, ఇంకా మనకి డబ్బా మూత చాలా టైట్గా పడుతుంది. ఇంకా మనం బయటికి ఏదన్నా వస్తువు తీసుకెళ్ళాలన్నప్పుడు డబ్బాలకి ఇలా పెట్టుకుంటే డబ్బా మూత చాలా టైట్గా ఉంటుందండి. ఇంకా మనకి నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలన్నా, నెయ్యి తాజాగా ఉండాలన్నా అందులో కొంచెం బెల్లం ముక్క వేసి పెట్టుకుంటే నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మంచి సువాసనతో ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా. ఇంకా మనం ఉల్లిపాయ పకోడీ వేస్తూ ఉంటాం కదా, ఉల్లిపాయ పకోడీ వేసినప్పుడు పకోడీ గుల్లగా మంచి టేస్ట్గా రావాలంటే అందులో ఒక స్పూన్ వెన్నపూస వేసి అప్పుడు మనం నార్మల్గా శనగపిండి అది ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని పకోడీ వేస్తే పకోడీ మంచి షైనింగ్గా చాలా గుల్లగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది కొంచెం వంట నూనె వేస్తారు. వంట నూనె వేసి దానికన్నా వెన్న వేసి వేస్తే పకోడీ భలే కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మిక్సీ జారు అప్పుడప్పుడు కొంచెం పట్టేస్తూ ఉంటుందండి. ప్రతిసారి అలా పట్టినప్పుడు మనం తీసుకెళ్ళి రిపేర్కి ఇవ్వకుండా అందులో కొంచెం వంట నూనె వేసుకుని ఇప్పుడు లైట్గా తిప్పేసామనుకోండి, మనం వంట నూనె వేయడం వల్ల మిక్సీ జారు బ్లేడ్లు కొంచెం లూజ్ అయ్యి మిక్సీ బాగా తిరుగుతుంది. ఇంక మనం ఇటువంటి గొలుసులు కానీ పిల్లలకి ఏదైనా చైన్స్ వేస్తూ ఉంటాం కదండి, ఆ చైన్స్ పిల్లలు ఎప్పుడు హుక్స్ తీసేసుకుంటారా, బంగారు గొలుసులు ఎప్పుడు పడేస్తారని భయం వేస్తుంది కదా. అలా భయపడక్కర్లేకుండా పిల్లలకి అలా చైన్ మెల్లో పెట్టగానే ఇలా టేప్ ఉంటుంది కదండి, ఆ టేపు ఆ చైన్ చుట్టూరు చుట్టేస్తే మనకి ఇంటి వచ్చే వరకు పిల్లలు తీద్దామన్నా కూడా మెల్లోంచి రాదండి. ఇంక చైన్ వేసాక ప్రతిసారి వాళ్ళు వెనకాల చూసుకోక్కర్లొద్దు, ఇంకా గొలుసు పడిపోకుండా ఉంటుంది. ఇంకా మనకి ఇటువంటి ప్లాస్టర్లు దీని స్టార్టింగ్ ఎక్కడో తెలుసుకోవాలంటే అవసరంగా ఉన్నప్పుడైతే ఇంకా చాలా విసుకొచ్చేస్తుంది కదండి. ఇటువంటప్పుడు ఒక చిన్న స్టిక్కర్ పెట్టేసుకుని అప్పుడు మనం ప్రతిసారి క్లోజ్ చేస్తే తీసుకున్నప్పుడు చాలా సులువుగా ఉంటుంది. ఇంకా మనకి టమోటాలు చవకగా ఉన్నప్పుడు ఈ టమోటాలు సంవత్సరం పాటు నిల్వ చేసుకోవాలంటే టమోటాలు శుభ్రంగా వాష్ చేసి గుడ్డ పెట్టి తుడుచుకుని ఇలా హాఫ్ కట్ చేసి అందులో ఉన్న గ్రీన్ పార్ట్ తీసేసి ఒక్కో టమాటాని పెద్దవైతే 6 పీసెస్, చిన్నవైతే 4 పీసెస్ కింద కట్ చేసుకుని ఒక జిప్ లాక్ కవర్లో వేసుకోవాలి. ఇలా మొత్తం నేను 2 జిప్ లాక్ కవర్లో వేసుకున్నాను. దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు టమాటాలు కావాలంటే అప్పుడు ఆ కవర్ బయట పెట్టుకుని కొన్ని తీసుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనం టమాటాలు చౌకగా ఉన్నప్పుడు ఇలా నిల్వ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అల్లం ఇప్పుడు బాగా రేట్ తక్కువగా ఉందండి. అలా రేట్ తక్కువగా ఉన్నప్పుడు అల్లాన్ని తీసుకుని ఇలా బాగా గీరుకుని ముక్కలుగా కోసుకుని దీన్ని ఎండలో 5-6 రోజులు బాగా ఎండపెట్టుకోవాలండి. బాగా ఎండపెట్టుకుంటే అల్లం మనకి బాగా ఎండిపోతుంది ముక్కలు. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా పౌడర్గా చేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక సీసాలో పెట్టుకుని మనం టీ పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు అల్లం టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఆ ఫ్రెష్ అల్లానికి బదులు ఈ పౌడర్ చిటికెడు వేసుకుని టీ పెట్టుకుంటే మనకి టీ చాలా రుచిగా ఉంటుందండి. అప్పుడప్పుడు అల్లం చాలా ఎక్కువ రేటు ఉంటుంది కదా, ఇలా చౌకగా ఉన్నప్పుడు ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే అలా కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.